శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025వ సంవత్సర ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి సంవత్సర ప్రారంభంలో అంటే జనవరి 1వ తారీఖు నాటికి ఉన్న గ్రహస్థితి 12వ స్థానంలో గురుగ్రహ సంచారం, 9వ స్థానంలో శని భగవానుడు, దశమంలో రాహు, చతుర్థంలో కేతువు. మరి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు గురువు వ్యయస్థాన సంచారం వల్ల జాతకుడికి ఏంటంటే ప్రతిదీ కూడా డబల్ ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉంటుంది. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టే చోట 200 అవసరం అవుతూ ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అయిన ఖర్చుగానే కనబడుతూ ఉంటుంది అన్నమాట. గురువు కారకత్వాలైనటువంటివి ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి పుణ్య కార్యక్రమాల కొరకు, పిల్లల యొక్క ఆరోగ్యం చదువు కొరకు, అలాగే జాతకుడికి గురువు సప్తమాధిపతి కాబట్టి భార్య ఆరోగ్యం, భార్య యొక్క అవసర ఖర్చుల కొరకు, అలాగే వృత్తికారకుడు దశమాధిపతి కూడా గురువు అవటం వల్ల వృత్తిలో మార్పు కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు జాతకుడు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే ఇది మంచిదే, చాలా వరకు తప్పనిసరి ఖర్చు. మరి వక్ర గమనంలో ఉండడం వల్ల ఏంటంటే 1-2 సార్లు చేయవలసి ఉంటుందన్నమాట. ఏదో ఒక హాస్పిటల్లో చూపించాం, పిల్లవాడికి బాగలేదు, చూపించాం, సరే 10,000 అయింది, అయితే దాంతో సరిపోదన్నమాట. మళ్ళీ ఇంకొక బెటర్ హాస్పిటల్లో తీసుకెళ్ళి ఇంకో దిక్కుని చూపించవలసి ఉంటుంది. వాడేమంటాడంటే సరిగ్గా అవ్వలేదు అబ్బాయి, నీకు ఇంకొక వేరే మందులు రాస్తానని మొత్తం మీద, అంటే ఇది ఉదాహరణగా మాత్రమే, అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఖర్చు పెట్టిన దాంట్లో సగం మనీ వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఎప్పటి వరకు? ఫిబ్రవరి 4వ తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే గురువు డైరెక్ట్ అవుతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఒక సింగిల్గా ఏదైతే అవసరమో అదే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంతకాలంగా మీరు ఏవైనా ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తుంటే అది సందిగ్ధంలో ఉంటుందన్నమాట. మనమే కరెక్ట్గా నిర్ణయించుకోలేం, ఇందులో చేద్దామా కొత్త దానిలో ఎదుగుతామా. అలాగే మీ మేనేజ్మెంట్ కూడా ఆ మార్పుకి తర్వాత చెప్దామంటూ ఉంటారు, వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే గురువు రుజు మార్గంలోకి రావడం జరుగుతుందో ఫిబ్రవరి 4 తర్వాత అందులో ఉండడమా లేదా మారడమా, ఇక్కడ ఉద్యోగమా లేదంటే వేరే ప్రాంతంలో విదేశీ ఉద్యోగం అనేది కంపల్సరీగా తేలిపోతుంది. ఇది ఎక్కువగా దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సక్సెస్ఫుల్గా అవకాశం వస్తుంది. అలాగే గతంలో ఈ మిథున రాశి మిథున లగ్నం వాళ్ళు ఎవరైనా వీసా కొరకు ఇంకో దానికోసం విదేశీ అవసరాలకు సంబంధించినటువంటి పేపర్స్ కోసం ప్రయత్నం చేస్తుంటే మరి ఈ సమయంలో మనకి ఫిబ్రవరి 4 తర్వాత అవి కంప్లీట్ అవ్వడం, మీకు వీసా లాంటిది రావడం, మీరు మళ్ళీ కొత్త కోర్సులో చేరడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందండి. గతంలో 2-3 సార్లు మీరు దీని కొరకు అంటే వీసా కొరకు ప్రయత్నం చేసి ఉన్నా అది రిజెక్ట్ అయి ఉంటే ఈ దఫా మరి ఫైనల్గా మీరు ఫిబ్రవరి 4 తర్వాత ప్రయత్నం చేయండి. అంటే ఫిబ్రవరి 4 నుంచి మే 15 తారీఖు మధ్యలో ఉద్యోగం మారడానికి కానీ, అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ భర్త మీ భార్యను కలుసుకోవడానికి కానీ, ఇటువంటి విద్య నిమిత్తం వీసా ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మధ్యకాలంలో మాత్రమే ప్రయత్నం చేస్తే ఫలితం రావడం జరుగుతుంది. ఒకవేళ ఈసారి కూడా రాలేదంటే ఇంక మీకు వెళ్ళే అర్హత లేదని డ్రాప్ అయిపోవడం మంచిది. దాని తర్వాత ఏంటంటే మనకి మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహం రాశిలోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇక్కడే ఒక అద్భుతం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే దశమాధిపతి రాశిలోకి ప్రవేశించాడో జాతకుడికి కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఎవరి సహకారం లేకుండా ఏ పనైనా సాధించగలననేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్తాడు. వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. అతనికి ఒక దైవబలం వచ్చినట్టు అనుభూతి కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదన్నా ఒక మంత్ర సాధన చేస్తున్నాం అనుకోండి,
ఒక చాలా సంవత్సరాలుగా మంత్ర సాధన చేస్తుంటే ఒకేసారి ఆ మంత్ర ఫలితం జాతకుడికి రావడం వల్ల అతనిలో ఎంత విద్వత్తు, ఎంత కాంతి, ఎంత ధైర్యం కలుగుతుందో అంత ధైర్యంతో జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు. దైవభక్తి, దైవశక్తి పెరుగుతోంది. అతన్ని ఏదనుకుంటే అది జరిగే విధంగా ఈ గురువు ప్రభావం కనబడుతూ ఉంటుంది. అలాగే ఇంతకాలంగా మిమ్మల్ని విభేదిస్తూ ఏదో రకంగా మిమ్మల్ని విమర్శిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి మీ జీవిత భాగస్వామి మీ యొక్క ఆధీనంలోకి వచ్చి మీరు చెప్పినట్టు వినడం జరిగే అవకాశం ఉంటుంది. మరి మే 15 తర్వాత గురువు మీ రాశిలోకి రావడం వల్ల అలాగే ఏంటంటే చాలా వరకు జాతకుడు తన యొక్క బలహీనతల నుండి బయటపడి తనకు తాను సంస్కరించుకుంటూ తన కుటుంబాన్ని, చుట్టుపక్కల వారిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మే 15 తర్వాత జాతకుల్లో ఒక గొప్ప మార్పు రావడం జరుగుతుంది. ఇది విద్యార్థులకి చాలా బెస్ట్గా ఉంటుంది. అప్పటిదాకా అశ్రద్ధ చేస్తున్నవాడు ఒకేసారి చదువు మీద శ్రద్ధ పెరగడం, తల్లిదండ్రులను గౌరవించే విధంగా ఈ గ్రహస్థితి మారడం జరుగుతుంది. ఇక దాని తర్వాత శని భగవానుడు 9వ స్థానంలో శని భగవానుడు రుజుమార్గంలోనే ఉండడం జరిగింది. మరి మార్చి 29వ తారీఖున దశమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మరి ఎప్పుడైతే భాగ్యాధిపతి దశమ స్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల వృత్తిలో ప్రమోషన్ రావడం కానీ, వృత్తిలో గౌరవం పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే బాధ్యతలు పెరుగుతాయి, అధికార హోదా కలుగుతుంది. ఇక్కడ మళ్ళీ శని భగవానుడికి అష్టమ స్థానాధిపత్యం కూడా ఉండడం వల్ల జాతకుడికి అనూహ్యంగా ఉద్యోగంలో మార్పు కూడా రావచ్చు. అంటే ఒకేసారి ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఇంకా వేరే ఉద్యోగానికి వెళ్ళవలసి రావడం కానీ, జాతకుడికి నచ్చగా ఉద్యోగాన్ని మానివేయడం కానీ జరగవచ్చు. ఇది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఎలా ఉంటుందంటే అప్పటిదాకా మీకు మీ యొక్క సంస్థకి అధినేతగా ఏ డైరెక్టర్గానో ఎండీగానో ఉన్నవాడు ఏదో కారణం వల్ల తప్పుకోవడం వల్ల మీరు ఆ పోస్ట్లోకి టెంపరీగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మున్సిపల్ స్థాయిలో ఉంటే మున్సిపల్ కమిషనర్ గాను, మీరు ఒక కౌన్సిలర్గా ఉంటే చైర్మన్ గాను ఆ టెంపరీగా మీకు అధికారం రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కొంతకాలానికి మీరు అందులో రుజువు చేసుకుంటే మీరే ఆ పదవిలోకి కంటిన్యూ అయ్యే విధంగా శని భగవానుడు రావడం జరుగుతుంట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీకు మీ యొక్క గతంలో చేసుకున్నటువంటి మీ ప్రయత్నాలు, పనులు, మీ యొక్క చర్యలను బట్టి అనూహ్యంగా జీవితంలో చాలా పైకి ఎదగవచ్చు. లేదా ఒకేసారి మీరు డౌన్ఫాల్ అయ్యి మొత్తం మీ యొక్క వ్యాపార సంస్థని శుభ్రంగా క్లోజప్ చేసి మళ్ళా తిరిగి ఉద్యోగానికో కొంతకాలం విరామమో తీసుకునే విధంగా ఈ శని భగవాను యొక్క స్థితి ఉంటుంది. కాబట్టి ఏదన్నా శని భగవానుడు ఎప్పుడు గతంలో జరిగిపోయిన దానికి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీ ఫలితం ఆధారపడి ఉంటుంది. బట్ ఏది ఏమైనా మార్చి 29 తర్వాత వృత్తిలో అనూహ్యంగా మార్పు మాత్రం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి జాతకుడు ప్రిపేర్గా ఉండడం మంచిది. అంటే ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా ఫలితం ఇస్తుందా ఇవ్వదా పక్కన పెడితే కర్మస్థానం అయినటువంటి దశమ స్థానంలోకి రావడం వల్ల కంపల్సరీగా ఆ ఫలితం రావడం జరుగుతుంది. బట్ ఏదైనా కనీసం వృత్తిలో ట్రాన్స్ఫర్ కానీ, వృత్తిలో మార్పు కానీ, అభివృద్ధి కానీ, ఫెయిల్యూర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ మిథున రాశి వారికి. ఇక రాహువు, కేతువు 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం. ఇంచుమించుగా మే 18వ తారీఖున కేతువు వక్ర గమనంలో సింహరాశిలోకి రావడం జరుగుతుంది. అంటే 3వ స్థానం అన్నది విక్రమస్థానం, కేతువుకి సింహరాశి మిత్రస్థానం. ఏదైనా ఒక రాజ్యాధికారం ఉన్నటువంటి సింహరాశిలోకి కేతువు రావడం వల్ల జాతకుడు యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా విపరీతంగా పెరుగుతాయి. మంచి సలహాలు ఇవ్వడం, మంచివారు చెప్పింది వినడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఇవన్నీ కూడా జాతకుడికి మరి 2025వ సంవత్సరంలో వృత్తిపరమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది. జాతకుడి యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. గతంలో కన్నా ఒక 10 టైమ్స్ తన యొక్క అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కేతువు కూడా అనుకూలంగా రావడం జరుగుతుంది. మరి కేతువు అగ్నితత్వ గ్రహం, అగ్నితత్వ రాశిలోకి రావడం వల్ల కొన్ని తొందరపాటు నిర్ణయాలు, సడన్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఒకసారి ఏదైనా ఒక యాక్షన్ తీసుకునే ముందు, ఒక పని ప్రారంభించే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇక దశమలో ఉన్నటువంటి రాహువు
9వ స్థానంలోకి రావడం జరుగుతుంది మే 18న. భాగ్యస్థానంలోకి రాహు రావడం వల్ల జాతకుడు కొన్ని రూల్స్ని డివియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. అప్పుడు దాకా సాంప్రదాయంగా ఉన్నవాడు కొద్దిగా దాని సాంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తించడం, అప్పటికప్పుడు పనులు పూర్తయ్యే విధంగా దాన్ని సంస్కరించడం, సర్దుబాటు చేయడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇతరుల యొక్క ఇష్టాల మీద, ఇతరుల యొక్క ఆలోచనల మీద, ఇతర మతస్థుల యొక్క సాంప్రదాయాల మీద గౌరవం పెరిగే విధంగా మరి రాహు ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే రాశిలో గురు సంచారం వల్ల అటువంటి వారి జోలికి వెళ్లకుండా జాతకుడు ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో ఖచ్చితమైనటువంటి సక్సెస్ సాధించే అవకాశం ఉంది. బట్ ఏది ఏమైనా 2025 సంవత్సరం మిథున రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, వ్యక్తిగతంగా జాతకుడి యొక్క మార్పు రావడం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా రాహుగ్రహానికి ఈ రాశివారు పరిహారం చేసుకోవలసి ఉంటుంది. రాహుగ్రహ పరిహారం నిమిత్తం అష్టముకి రుద్రాక్ష ధరించడం కానీ, అమ్మవారిని నిరంతరం ఆరాధించడం కానీ, చండీ హోమంలో పాల్గొనడం కానీ చేసుకోవడం వల్ల మరి జాతకుడు రాహుగ్రహ అనుగ్రహానికి పాత్రుడయ్యే అవకాశం ఉంది. స్వస్తి.